జనసేన దాదాపు దశాబ్దంగా ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తుంది. దేనికోసం పోరాటం చేస్తున్నాం? సరదాల కోసం కాదు, ఒక మార్పు కోసం. ఎక్కడో పారిపోకుండా ఇక్కడే సమాజంలోనే ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఉంటూ ఈ రోజున మనం సంపూర్ణంగా దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం మనకు పదవులు ఇవ్వలా, ఓడిపోయినిచ్చేలా చేస్తుంది. మన భీమవరంలో ఓడిపోయినిచ్చేలా చేస్తుంది. కానీ భీమవరంలో నాకు ఎప్పుడు ఓటమి తెలియలేదు. నాకు ఈ రోజు దాకా నేను ఓడిపోయాను అనుకోలే. నిజంగా మనం ఓడిపోయిన ఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదు ఈ సభ. మనకి ఓటమి గెలుపు ఉండవు, ప్రయాణమే ఉంటుంది. ఒక చిన్న గింజ కూడా అంగుళం భూమిలో పాతి పెడితే అది భూమి పొరలను చీల్చుకొని సూర్యుడికి కృతజ్ఞతగా జోడించి పైకొచ్చి 2 ఆకులు బయటకు వచ్చి దానికి కూడా ఒక పోరాటం చేసి కానీ ఆ 2 ఆకులు బయటికి రావు. అలాగే ప్రతి దానికి పోరాటం తప్పదు, పోరాటం చేయక తప్పదు. చివరికి ఏ స్థాయిలో ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పచ్చని చెట్లు కూడా మౌన పోరాటం చేస్తున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తే పచ్చని చెట్లను కూడా కొట్టేస్తా ఉన్నారు. చెట్లు కూడా రోధిస్తున్నాయి, మౌన పోరాటం చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ముందుగా యువజనులకు ఏం చేసిందో ఒకసారి చూద్దాం. యువజనులకు వాళ్ళు చేసింది 2,32,000 పైచిలకు జాబ్ క్యాలెండర్ ని పూర్తి చేస్తామని చెప్పారు. 7,200 పోలీసు ఉద్యోగాలు పైగా పూర్తి చేస్తామని చెప్పారు. 50,000 టీచర్ పోస్టుని నింపుతామని చెప్పారు. పరిశ్రమల్ని తీసుకొచ్చి 75% స్థానిక యువతకి ఏం చెప్పారు. ఐటీ పార్కులు పెట్టి ఎక్కడో తెలంగాణకి వెళ్ళక్కర్లేదు, బెంగళూరుకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఐటీ పరిశ్రమలు ఉంటాయి, ఇక్కడ చదువుకున్న యువత అందరికి ఉద్యోగాలని చెప్పారు. వారు ఇచ్చింది 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. 2.5 లక్షల యువతకి ఉద్యోగాల పేరు మీద వాలంటీర్ ఉద్యోగాలు అని సృష్టించారు. మీరు ఇచ్చే ఉద్యోగాలు 151 సభ్యులు ఇస్తే అంత సత్తా అసెంబ్లీలో ఇస్తే ఏం చేశారు వీళ్ళు వైసీపీ ప్రభుత్వం? యువత కోసం మీరు ఏం చేశారు? యువతని స్ఫూర్తి నింపే దశగా వారిలోని ప్రతిభని సమర్థతని వెలికి తీసే విధంగా మీరు పాలసీలు ఏమున్నాయి? 2.5 లక్షల ఉద్యోగాలు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తున్నారు? చిన్న చిన్న పనులకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న యువకుల్ని, పీజీలు చేసిన వారిని, మాస్టర్స్ చేసిన వారిని చాలా చిన్న పనులకి. సరైన రాజకీయ వ్యవస్థ లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా అది విదేశాలకు వెళ్ళిపోతుంది తప్ప మన దేశాలకు ఉపయోగపడదు, మన ఆంధ్రాకు ఉపయోగపడదు, మన భీమవరంకు ఉపయోగపడదు. ఈ ప్రభుత్వం 151 మంది సభ్యులు, 30 మంది పార్లమెంటు ఉభయ సభల్లో ఉండి ప్రయోజనం వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి పదవులు వస్తున్నాయి, వాళ్ళు మనం ఏదైనా మాట్లాడితే కక్ష తీర్చుకున్నారు తప్ప ఇక్కడ ఎవరు ఏం మాట్లాడట్లేదు, ప్రజల కోసం ఏమి చేయట్లేదు. ఎంతసేపు కులాల మధ్య చిచ్చులు లేపి మనలో గొడవలు పెట్టి ఇవి చేస్తున్నారు తప్ప నిజంగా యువతకి కులాలు దాటి మీరు ఆలోచించండి అని చెప్పి నేను దశాబ్దం నుంచి అందరినీ చేతులెత్తి మొత్తుకుంటా ఉన్నాను. శ్రామికుల సంగతి చెప్తాం. ఈ ముఖ్యమంత్రి వచ్చిన మొదటి నెల రోజుల్లో ఏం చేశాడు? దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్లో పొట్టగొట్టాడు ఆ పెద్ద మనిషి. 32 మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులతో ఉరేసుకొని చనిపోయారు. ఇసుక రీచ్ అని చెప్పి బోట్ సంఘాలు, మత్స్యకార సంఘాలు ఇవన్నీ కలిపి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 45,000 నుంచి 50,000 మంది ఇసుకని తోడే కార్మికులు ఉంటారు. వాళ్ళందరి పొట్టగొట్టి మెషిన్స్ పెట్టి 3 కంపెనీలకి ధారాదత్తం చేశాడు ఈ వ్యక్తి. 50,000 మంది పొట్టగొట్టి 3 కంపెనీలకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. సిగ్గు ఉండాలి ఈ ముఖ్యమంత్రికి ఈ మాట మాట్లాడుతున్నందుకు. గీత కార్మికులైన చెట్టి బలిజలు, యాత, శ్రీశైన ఇలాంటి ఇత్యాది 5 కులాల తాలూకు పొట్టను కొట్టాను. 1,00,000 కోట్లు దాదాపు ఆర్జించి ఎలా అతలాకుతలం చేసావో ఎన్ని కుటుంబాలని నీకు భవిష్యత్తులో చెప్తాం. టీలో శ్రామికులని పేరు పెట్టుకుంటే సరిపోదు, శ్రామికులు మీరు ఏం చేస్తున్నావు? ఉదాహరణకి గంగవరం పోర్ట్ ఉంది. గంగవరం పోర్ట్ లో అక్కడున్న మత్స్యకారు జీవితాలని చిత్రం చేసి మరి గంగవరం పోర్ట్ నిర్మించబడింది. ఈ రోజున గంగవరం కార్మికులు రోడ్ల మీద పడ్డారు. వారికి కనీస వేతనాలు లేవు. పాపం 700 మందికి ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వారికి వేరే కంపెనీ పెట్టి ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఉపాధి కోల్పోయారో వారికి ఈ రోజున సరైన జీతాలు లేవు. ఈ రోజు నాకు రిప్రజెంటేషన్ అందింది, అన్న మా గంగవరం గురించి చూడు ఆలోచించమని. కార్మికులు అక్కడ ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు. ఈ వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పారు. రైతులకి ఈ వ్యక్తి ఏం చేశాడు? గిట్టుబాటు ధర లేదు, లాభసాటి ధర మర్చిపోండి, గిట్టుబాటు ధర లేదు. నేను పవన్ కళ్యాణ్ జనసేన వస్తే తప్ప రైతుల అకౌంట్ లో డబ్బులు పడట్లా, మేము రావాలా?
మీ బాధ్యత కాదా? రైతు భరోసా కేంద్రాల్లో ఒక వ్యక్తి తప్ప కనీసం కొలిచే మెషిన్లు ఉండవు, సరైన వసతులు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు. అన్ని తీసుకెళ్లి ఒక్క కులానికి అంటపెట్టాడు. క్రాప్ హాలిడేస్, కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడేస్ మేము పంట వేయలేము, నష్టం వస్తుందని చెప్తా ఉన్నారు. డ్రైనేజ్ కాలువల్లో పూడికలు తీరు, మరమ్మతులు చేయరు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చిన్న చిన్న లాకుల్ని రీప్లేస్ చేయలేరు, కాలువ గట్లు మరమ్మతులు చేయలేరు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పి వేషాలు వేస్తా ఉన్నారు. రైతుకి అండగా నిలబడలేని వాళ్ళు మీరెందుకు రైతు అనే పదం తీసేయండి. ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హాస్పిటల్స్ గురించి మాట్లాడుతా ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్ ని చంపేస్తా ఉన్నారు. ఉదాహరణకు మన భీమవరంలో 100 బెడెడ్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పారు. 50 పడకల ఆసుపత్రిని కూడా సరిగ్గా చేయలేకపోయారు. 10 కోట్ల రూపాయల నిధులు నాబార్డ్ నుంచి రిలీజ్ అయ్యి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లట్లేదు. ఆ రోజున నేను చాలా బాధ్యతగా మాట్లాడాను ఇదే తుందూరు ఆక్వా ఫుడ్ పార్క్ గురించి. ఎందుకంటే పరిశ్రమలు ఉండాలి, పెట్టుబడులు రావాలి. జనసేన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఒకవైపు ఆక్వా వల్ల చాలా ఆదాయం ఉంది, ఆక్వా వల్ల కొంత డ్యామేజ్ కూడా ఉంది. కానీ ఆదాయం పెంచుతూ కాలుష్యాన్ని ఎలా తగ్గించాలన్న ఆలోచనతో నేను చాలా సుముఖంగా, చాలా జాగ్రత్తగా మాట్లాడాను దాని గురించి. అప్పుడు ప్రభుత్వంతో కూడా పోరాడాను. ఈ రోజున ఇక్కడున్న పెద్దలు గాని మిగతా వాళ్ళందరూ మీకు అండగా ఉంటా వస్తే ఈ ఫ్యాక్టరీని గంగలో కలిపేస్తామని చెప్పిన వ్యక్తులు, మీ కేసులు తీసేస్తామని చెప్పిన వ్యక్తులు, తుందూరు ఆక్వా పార్క్ వ్యక్తుల మీద ఈ రోజుకి కేసులు తీయలేదు. వారికి ఒకటే చెప్తాను, మేము రాగానే ఖచ్చితంగా మీకు కేసుల మీద నుంచి ఉపశమనం కలిగించే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్ద మనిషి ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి నేను ఊగిపోతా అని మాట్లాడుతానంట. వెళ్ళి రఘురామకృష్ణరాజు గారిని అడగండి, మీ పార్టీ ఎంపీయే కదా, నీకు అన్యాయం జరిగితే శాంతంగా అలాగా నన్ను కొట్టండి, బాగా కొట్టండి, సాల్స్ ఉంటుంది, ఇంకా బాగా కొట్టండి అని అంట కదా. ఎవడు కోపం వస్తే తిరగబడతాడు, ఊగిపోతాడు. 15 ఏళ్ళు అమర్నాథ్ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ఊగిపోతా మాట్లాడతారు, ప్రశాంతంగా మాట్లాడతారా? అవునా అండి ఇలా జరిగిందని మాట్లాడు, ఊగుతూనే మాట్లాడతాడు జరిగిన అన్యాయానికి. ఈ చిల్లర టాక్టిక్ అంటాం దీన్ని. నేను పాలసీల గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ రైతుకి భరోసా లేదని మాట్లాడుతున్నా, యువతకు ఉపాధి అవకాశాలు లేవని మాట్లాడుతున్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదని మాట్లాడుతున్నా. కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మాట్లాడలేక కాదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బాగా ఖాన్ గోల్ కేసుల్లో చెవులు రుక్కించి విను. నీ పర్సనల్ జీవితం నాకు క్షణం మొత్తం చాలా డీటెయిల్డ్ గా తెలుసు. మీ మనిషిని ఏమన్నా పంపించు నా దగ్గరికి, చెవుల్లోంచి రక్తం వస్తుంది నేను చెప్పే విషయాలు మీకు. బాబు ఎవడైతే సలహాలు ఇస్తున్నాడో ఆ ముఖ్యమంత్రికి ఎడ్ హోమినం అని చెప్పి ఒక రిటారిక్ టూల్ ఉంది. నువ్వు విషయం మీద మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా దాడి చెయ్యి అంట. ఇలాంటి చిల్లర ఎడ్ హోమినం అనేది నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ లో 16-17 అప్పుడు వయసులో చదువుకున్న వాడిని. నా కథలు చెప్పకండి. ఎడ్ హోమినం వాడేసి నేను పాలసీల గురించి మాట్లాడితే, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నాకు అస్సలు ఫరక్ పడదు. ఎంట్రుక జగన్ గుర్తుపెట్టుకో, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, రౌడీ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్స్ అని ఎగురుతున్నారేమో. విప్లవ స్ఫూర్తితో వచ్చిన వ్యక్తిని నేను. చాలా గట్టిగా ఉంటది పోరాటం, భయపడం. రాజకీయ లబ్ధి కోసం రాలేదు రాజకీయాల్లోకి, పోరాటం చేయడం కోసం వచ్చాం. ప్రజలకి అండగా నిలబడడానికి వచ్చాం, ఆడపడుచులకి రక్షణగా ఉండడానికి వచ్చాం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వచ్చాం, యువతలో ప్రతిభా పాఠవాలను తీసుకురావడానికి వచ్చాం, రైతాంగానికి అండగా నిలబడడానికి వచ్చాం. అందుకని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. ప్రతి వైసీపీ అడ్డగోలుగా మాట్లాడే వైసీపీలోని ప్రతి నాయకుడికి భీమవరం సభ నుంచి హెచ్చరిక అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది. ఇదే కదా మన బాధ. మీకు అనుభవంలోకి రాదు. అది ఒక అబ్స్ట్రాక్ట్ టర్మ్, ఒక అర్థం కాని బ్రహ్మ పదార్థం. రాష్ట్రానికి అప్పు ఉంటే నాకేంటి అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ 2 బ్రిడ్జిలు రాలా, రాష్ట్రం అప్పుల్లో ఉంది. మీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలా, రాష్ట్రం అప్పుల్లో ఉంది. సకాలానికి జీతాలు రావట్లా, రాష్ట్రం అప్పుల్లో ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చేస్తారన్న పెద్ద మనిషి ఎందుకు చేయలేకపోయాడు, అప్పుల్లో ఉంది. అప్పులు చేసి అభివృద్ధి అనుకుంటే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు రావాలి. అందుకని మీరు అప్పు అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది. మీ జీవితంలో ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు విద్యార్థుల్లో అంటే దానికి కారణం అప్పులు అధికంగా అయిపోయి వడ్డీలు కట్టడం వల్ల అక్కడ రావాల్సిన ట్యాక్స్ డబ్బులు అటు వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదు. విదేశీ విద్యా పథకానికి నిధులు లేవంటే దానికి వచ్చిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ అటు వెళ్ళిపోతా ఉంది, వడ్డీలు కడతా ఉన్నారు. ఇలా ఏ పథకమైనా తీసుకోండి, రైతుకు గిట్టుబాటు ధర లేదు, అప్పులు పెరిగిపోయినాయి. మరి దీన్ని బయటికి తీసుకురావడం ఎలా? పవన్ కళ్యాణ్ ఒకటి సరిపోడు దీనికి. ప్రతి గ్రామంలో, మొత్తం అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో కమిటెడ్ లీడర్షిప్ రావాలి. ఈ నేల నాది, అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, అవకాశాలు ఉండాలి. వీటి మీద అందరూ చింతన చేయాలి. హలో ఏపీ, జై జనసేన, జై హింద్.